భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు రైల్వేలు చాలా ముఖ్యమైన రంగం. రైల్వేలలో ఉద్యోగం పొందడానికి టికెట్ కలెక్టర్ టీటీ ఉద్యోగం ఉత్తమ ఎంపిక. రైల్వేలు ప్రతి సంవత్సరం వేలాది మంది అర్హతగల అభ్యర్థులకు పోస్టులను నియమిస్తాయి. రైల్వేలలో టీటీ కావడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే రాత పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. దీని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఉత్తమ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. రైల్వేలలో టీటీలు మంచి జీతం పొందడమే కాకుండా అనేక సౌకర్యాలను కూడా అందుకుంటారు. మీరు 12వ తరగతి ఉత్తీర్ణత తర్వాత భారతీయ రైల్వేలలో టీటీ కావాలనుకుంటే తప్పనిసరిగా విద్యా అర్హత, వయోపరిమితి, పరీక్ష, జీతంతో సహా అవసరమైన అన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని సందర్భాల్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా అవసరం కావచ్చు. సాధారణంగా అభ్యర్థి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ లేదా ఎస్టీ, ఇతర రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 3 నుండి 4 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టీటీఈ నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది. రైల్వేలలో టీటీఈ నియామక ప్రక్రియ చాలా పెద్దగా ఉంటుంది. రైల్వేలలో నియామకాల కోసం మీరు ఆర్ఆర్బీ యొక్క అధికారిక వెబ్సైట్లను సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. టీటీఈ పోస్టులు ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల పరీక్ష అందుబాటులో ఉంది. ఈ పరీక్ష అనేక దశల్లో నిర్వహించబడుతుంది. హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల ప్రాథమిక పరిజ్ఞానం తప్పనిసరి. ప్రయాణికులతో సంభాషించడానికి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ టెస్ట్ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. రైల్వే టీటీ ఉద్యోగం రైళ్లలో టిక్కెట్లను తనిఖీ చేయడం, ప్రయాణికులకు సహాయం చేయడం మరియు నియమాలు పాటించబడుతున్నాయని నిర్ధారించుకోవడం. ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్లలో నోటిఫికేషన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. రైల్వేలలో టీటీఈ అంటే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ జీతం 7వ వేతన కమిషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఈ జీతం అనుభవం, స్థానం, అలవెన్సులు మొదలైన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.